అకాడమీ. ఈరోజు మన టాపిక్ డిఎంఈ, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్. ఇది కంప్లీట్గా ప్యూర్గా మెకానికల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ వీడియో మెకానికల్ స్టూడెంట్స్కి. సో ఈ వీడియోలో మెకానికల్ సంబంధించిన డిఎంఈ సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఒకసారి రివిజన్ లాగా కంప్లీట్ టాపిక్స్ అనేవి ఒకసారి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, సరే ఫస్ట్ టాపిక్ ఏది తీసుకుందామంటే థియరీ. అంటే మనం ఫస్ట్ ప్రాపర్టీస్ చూద్దాము, ఎందుకంటే ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్లో పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే తెలుసు కదా మనకు. వాట్ ఇస్ అ ఫోర్స్? ఫోర్స్ నథింగ్ బట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఈ ఫోర్స్ ని తీసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ వస్తాయి డిఎంఈ తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటే దీన్ని మనం టెన్సైల్ ఫోర్స్ అంటాము. టువర్డ్స్ బాడీ ఉంటే కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. అంటే టెన్సైల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత కంప్రెసివ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత షియర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది సర్ఫేస్ వల్ల జరిగేది. ఇవన్నీ చూస్తే అంటే ఫోర్స్ వల్ల మరి మనకి స్ట్రెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో స్ట్రెస్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా. సో లోడ్ బై ఏరియా అని మరి స్ట్రెస్ అంటాం. అర్థమవుతుందా పాయింట్? స్ట్రెస్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా. అంటే దీని సింబల్ ఎఫ్ అని యూజ్ చేస్తా అంటాం మామూలుగా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. స్ట్రైన్ అంటే ఈతో ఇండికేట్ చేస్తాము. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. క్యాపిటల్ ఈ అంటే ఏంటి? యంగ్స్ మాడ్యులస్. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రైన్. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రైన్. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ వస్తాయి. దేని వల్ల వస్తాయి? టైప్స్ ఆఫ్ లోడ్ వల్ల వస్తాయి. అంటే లోడ్ వల్ల స్ట్రెస్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సైల్ లోడ్ వల్ల టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది, కంప్రెసివ్ లోడ్ వల్ల కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. అర్థమవుతుంది ఆ పాయింట్? సో ఆ విధంగా మనకు టెన్సైల్ లోడ్, టెన్షన్, కంప్రెషన్, తర్వాత షియర్ అనేది ఉంటాయి. దీన్ని బట్టి మనం స్ట్రెసెస్ ని కన్సిడర్ చేసుకుంటూ పోతా ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రెసెస్ గురించి మాట్లాడాం అనుకోండి, టెన్సైల్ స్ట్రెస్ అంటాము, కంప్రెసివ్ స్ట్రెస్ అంటాము, తర్వాత బెండింగ్ స్ట్రెస్ అంటాము, అదేవిధంగా టార్షనల్ స్ట్రెస్ అంటాము, తర్వాత షియర్ స్ట్రెస్ అంటాం. సో టెన్సైల్ స్ట్రెస్ అంటే మీనింగ్ ఏమి? టెన్సైల్ లోడ్ పడుతుంది దాని మీనింగ్. అర్థమైందా? సో టెన్సైల్ స్ట్రెస్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే ఇట్లా అవుట్వర్డ్స్, బాడీకి అవుట్వర్డ్స్ మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బాడీకి టువర్డ్స్ యాక్ట్ చేస్తే కంప్రెసివ్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. మరి బెండింగ్ అంటే ఏంటి? దీని యాక్సిస్ ఇలా ఉంటే పర్పెండిక్యులర్ గా లోడ్ పడితే బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. మరి టార్షనల్ అంటే ఏంటి? రొటేషనల్ బాడీ పైన టార్షనల్ స్ట్రెస్ పడుతుంది. మరి షియర్ స్ట్రెస్ ఎప్పుడు పడుతుంది అంటే ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే పడే స్ట్రెస్ ఏమంటాం అంటే షియర్ స్ట్రెస్ అంటాం. అర్థమైందా? లోడ్ వల్ల ఫామ్ అయ్యే స్ట్రెస్ ని, ఎందుకు స్ట్రెస్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా కాబట్టి లోడ్ ఏ లోడ్ అయితే పడుతుందో దాని బేస్ పైన ఆ స్ట్రెస్ కి మనం నియమించుకున్నాం. క్లియర్ కదా పాయింట్? సరే, నెక్స్ట్ మనకు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్ బై హార్ట్ చేయాలి మనం. ఎస్ఎంలో కూడా డిఎంఈలో కూడా రెండు చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ మనం చూస్తే కనుక ఫస్ట్ డక్టైలిటీ అంటాము, మాల్యబిలిటీ అంటాము. డక్టైలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ రీగైన్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ ఇంక్రీజ్ ద లెంత్ వెన్ అప్లైయింగ్ టెన్సైల్ ఫోర్స్. టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల లెంత్ ఇంక్రీజ్ అవుతుందని మనం డక్టైలిటీ ప్రాపర్టీ అంటాం. ఎందుకు యూజ్ చేస్తామంటాడు? వైర్స్ ని మ్యానుఫ్యాక్చర్ కి డక్టైల్ మెటీరియల్ ప్రాపర్టీ ఉండాలి, అంటే వైర్స్ కి డక్టైలిటీ ప్రాపర్టీ ఉండాలి. మాలబిలిటీ అంటే ఏమి? ఇట్ ఇస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ డిక్రీజ్ ద లెంత్ అండ్ కంప్రెసింగ్ వెన్ అప్లైయింగ్ కంప్రెసింగ్ లోడ్. సో కంప్రెషన్ లోడ్ వేసినప్పుడు అది లెంత్ డిక్రీజ్ అవుతుందని మనం మాలబిలిటీ ప్రాపర్టీ ఉన్నట్ల. ఎందుకు యూజ్ చేస్తాము అంటే షీట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డక్టైల్ ప్రాపర్టీ వైర్ కి లేదనుకోండి, మనం వైర్ని ఇట్లా లాగినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, కట్ అయిపోతూ ఉంటుంది. అదే షీట్ కి మాలబిలిటీ ప్రాపర్టీ లేదనుకోండి, మాలబిలిటీ ప్రాపర్టీ ఎందుకు పెడతామంటే షీట్ ని బాగా కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేయడం వల్ల లోపల ఏమైనా బబుల్స్ ఉన్నా కూడా కంప్లీట్ అయిపోతాయి, అంటే అన్ని దాన్ని ఏమంటాం, మొత్తం వెళ్ళిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లే ఉన్నాయనుకోండి బబుల్స్, మనం షీట్ ని ఫామ్ చేసిన తర్వాత మనకు అక్కడక్కడ షీట్ లో హోల్స్ కనిపిస్తాయి. అందుకు మనం ఇక్కడ మాలబిలిటీ ప్రాపర్టీ ఉండల్లా ఏం లోడ్ అప్లై చేస్తాము? కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తాం. కంప్రెసివ్ లోడ్. ఓకే, డక్టైలిటీ, మాలబిలిటీ, తర్వాత మనకు హార్డ్నెస్, తర్వాత ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, ఇంకా మనకి ఏమి ఇంపార్టెంట్? క్రీప్ అనేది ఇంపార్టెంట్, ఫ్యాటిగ్ ఇంపార్టెంట్, టఫ్నెస్ ఇంపార్టెంట్. సో ఓకే, సో వన్ బై వన్. డక్టిలిటీ, ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ ఇంక్రీజ్ ద లెంత్ వెన్ అప్లైయింగ్ టెన్సైల్ ఫోర్స్. మాలబిలిటీ, ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ డిక్రీజ్ ద లెంత్ అనొచ్చు, లేదా ఇట్ ఈస్ అ కంప్రెసివ్ లోడ్ అనొచ్చు. వాట్ ఈస్ హార్డ్నెస్? ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ ఫ్రాక్చర్ విత్ లిటిల్ డిఫార్మేషన్. చిన్న లోడ్ వేసిన వెంటనే ఫ్రాక్చర్ అయిపోతే దాన్ని మనం హార్డ్నెస్ అంటాం. లేదంటే ఇంకొక రకంగా చెప్పొచ్చు. లేదు, ఒక పని చేద్దాం, మనం బ్రిటిల్నెస్ ని యాడ్ చేయలేదు కదా, బ్రిటిల్నెస్ యాడ్ చేసుకున్నాం. హార్డ్నెస్ ఏమన్నామంటే ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ రెసిస్ట్ ద స్క్రాచెస్ అన్నాం. సింపుల్ గా స్క్రాచెస్ ని రెసిస్ట్ చేస్తే హార్డ్నెస్ అంటాం. బ్రిటిల్నెస్ అంటే ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇట్ బ్రేక్ వెన్ అప్లైయింగ్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ లోడ్. టెన్షన్ వేసినా కంప్రెషన్ వేసినా బ్రేక్ అయిపోతుందని మనం బ్రిటిల్ మెటీరియల్ అంటున్నాం.
అర్థమైంది కదా. హార్డ్నెస్ అంటే అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాడ్ కొనుక్కున్నాం, అట్ట కొనుక్కునేకపోయినాం అంటే ఎగ్జామ్ ప్యాడ్. సో దాన్ని ఏం చేసామంటే ఇట్లా బెండ్ చేసి చూసినాము. సో లైన్స్ పన్నాయి అనుకోండి, అది బాగాలేదని ఎన్ని పీచెస్ వేరే తీసుకుంటాం కదా. ఇట్లా బెండ్ చేసినప్పుడు మనం యూ షేప్లో, కర్వ్ షేప్లో, అంటే దాని మీనింగ్ ఏమి, మనం బెండ్ చేసినప్పుడు దానిపైన స్క్రాచెస్ పడకూడదు, అప్పుడు హార్డ్గా ఉన్నట్లు. సో ఇప్పుడు డెఫినేషన్ అండి, వాట్ ఇస్ ద హార్డ్నెస్? ఇట్ ఈస్ ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఇట్ రెసిస్ట్ ద స్క్రాచెస్. క్లియరా. బ్రిటిల్నెస్ అంటే ఏమి, మనం మెటీరియల్ పైన టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినా, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినా అది బ్రేక్ అయిపోయింది అనుకోండి, దాన్ని బ్రిటిల్ అంటాం. నెక్స్ట్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటే ఏమి, ద మెటీరియల్ ఇట్ రీగైన్ టు ఒరిజినల్ పొజిషన్ ఆఫ్టర్ రిమూవింగ్ లోడ్. లోడ్ తీసేసిన తర్వాత ఒరిజినల్ పొజిషన్కి వస్తే ఎలాస్టిక్ అంటాము, రాకపోతే ప్లాస్టిక్ అంటాం. తర్వాత క్రీప్. స్లో ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ని క్రీప్ అంటాం. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఓల్డేజ్ హోమ్స్ చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ పాత హౌసెస్ చూస్తే, అంటే దాన్ని ఏమంటారు, కొట్టం లాంటిది, కట్టెలతో చేసిన హౌస్ చూస్తే కనుక ఇక్కడ కట్టె ఉంటుంది. సో దీనికి వీళ్ళు ఫ్యాన్ వేసుకుంటారు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మనం పై చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఏదైతే ఈ స్టిక్ ఉంటుందో, ఈ బీమ్ ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది. అది ఎందుకు బెండ్ అయి ఉంటుంది, లోడ్ వేయడం వల్ల బెండ్ అయిందా? లోడ్ వేయడం వల్ల బెండ్ అయింటే ఫస్ట్ రోజు బెండ్ అయ్యేది కదా. అంటే దీని మీనింగ్ ఏమి, కొన్ని ఏళ్ల తర్వాత, లైఫ్ స్పాన్ అంటే టైం పీరియడ్ తర్వాత బెండ్ అయితే దాన్ని మనం క్రీప్ అంటాం. స్లో ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్రీప్. ఓకే. ఫ్యాటిగ్, టఫ్నెస్. ఇక్కడ చూడండి డిఫరెన్స్. టఫ్నెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ ఇక్కడ ఒక వాల్ ఉంది, నెక్స్ట్ ఒక పిల్లో ఉంది, ఇది పిల్లో ఇది వాల్ ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ లోడ్ అప్లై చేస్తే దీని ఫిజికల్ చేంజ్ కాకోకుండా, అంటే ఫిజికల్గా చేంజ్ జరగకోకుండా వచ్చిన లోడ్ని అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం, టఫ్నెస్ అంటాం. టఫ్నెస్. ఫ్యాటిగ్ అంటే ఏమంటే రిపీటెడ్గా పడే లోడ్స్ ఏమంటామంటే ఫ్యాటిగ్ అనొచ్చు. లేదా ఒక పిల్లో పైన లోడ్ పడినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాన్ని కూడా మనం ఫ్యాటిగ్ కింద తీసుకోవచ్చు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ బై చూద్దాం. సో మనకి ఎగ్జామ్లో ఏమడుగుతా అంటే, డక్టైల్ ప్రాపర్టీ, బ్రిటిల్నెస్, డక్టైల్ ప్రాపర్టీ, బ్రిటిల్ ప్రాపర్టీ ఉంది కదా, ఇవి ఎక్కడ యూజ్ చేస్తామని అడుగుతాడు క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ లోడ్ ఉన్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటాడు. స్టాటిక్ లోడ్ పడేటప్పుడు మనం యూజ్ చేసేది బ్రిటిల్ మెటీరియల్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అదే మనం డైనమిక్ లోడ్స్ పడేటప్పుడు ఏది యూజ్ చేస్తామంటే డక్టిలిటీ కూడా యూజ్ చేస్తాము, అప్లికేషన్ని బట్టి బ్రిటిల్నెస్ కూడా యూజ్ చేస్తాం. కాబట్టి మనకు అట్లాంటి క్వశ్చన్స్ అడగడు. ఓకేనా. షియర్ స్ట్రెస్ పడినప్పుడు ఏది యూజ్ చేస్తాం మనం అంటే, షియర్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న కేసెస్లో మనం యూజ్ చేసే మెటీరియల్ డక్టైల్ మెటీరియల్. అర్థమైన పాయింట్. సో మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ లోడ్ వేసినాం, ఫిక్స్డ్ లోడ్ వేసేటప్పుడు మనం యూజ్ చేసేది బ్రిటిల్ మెటీరియల్. డైనమిక్ లోడ్ అంటే రిపీటెడ్ లోడ్ చేస్తామంటే మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. షియర్ పడుతుంది, మనం ఏ మెటీరియల్ యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ ఫిట్ చేయాలా, అక్కడ షియర్ లోడ్ పడుతుంది, ఆ ఫ్యాన్ ఫిట్ చేసి ఉండాల్సిన మెంబర్కి ఏ ప్రాపర్టీ ఉండాలంటే డక్టైల్ ప్రాపర్టీ ఉండాలి. అర్థమైంది కదా. సో పాయింట్ వైజ్గా చెప్తాను, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నోట్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్ మనకు స్ట్రెస్కి సంబంధించి ఫార్ములాస్ ఇంతకుముందు చెప్పినాం కదా. మనం స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా ఫార్ములా ఇంపార్టెంట్. అదేవిధంగా స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్ట్రెస్ బై స్ట్రైన్ ఇంపార్టెంట్. యంగ్స్ మాడ్యులస్ 3 ఉంటాయి, ఈజీకే ఒకటి. సో ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. తర్వాత డిస్కస్ చేద్దాం మనం 1 by 1. ఈ అంటే ఇంకా యంగ్స్ మాడ్యులస్, జీ అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, కే అంటే బల్క్ మాడ్యులస్ అని. సో ఇది నార్మల్గా స్ట్రెస్ బై స్ట్రైన్, ఇది షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, ఇది డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్. ఇది స్ట్రెస్ బై స్ట్రైన్, ఇది షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, ఇది డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్ కింద తీసుకుంటాం ఆ డెఫినేషన్స్. అంటే అది గుర్తుపెట్టుకోండి అండి జస్ట్. తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడతాం దాని గురించి. ఓకే. తర్వాత మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ అడుగుతాడు. అంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. మ్యాక్సిమం అడిగితే కనుక σ1 + σ2/2. అదేవిధంగా మినిమం అడిగితే కనుక σ1 - σ2/2. ఇవన్నీ బిట్ వైజ్గానే ఉంటాయి కాబట్టి ఇట్లానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టార్క్ సంబంధించిన ఫార్ములాస్ 2 ఉన్నాయి కదా. T/J = gθ/L = Fs/r, m/I. ఇంకొకటి ఫార్ములా T/J m/I = F/y = E/r. ఈ ఫార్ములాస్ని యాస్టీస్గా బైహార్ట్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి మనం ఒక డిరైవ్ చేసి ఉంటాం ఒక చిన్న ఫార్ములాని. సో స్ట్రెస్ అంటే టార్షనల్ మెంబర్లో స్ట్రెస్కి సంబంధించిన ఫార్ములా తీసుకుంటే మనం 16T/πd3 ఇది అడుగుతాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బెండింగ్ మూమెంట్లో మాట్లాడితే 32M/πd3. సో ఇది కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాం మనం ఒకసారి. స్ట్రెస్ ఫార్ములా 16T/πd3. ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్లో మాట్లాడితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ బెండింగ్ మూమెంట్లో అయితే 32M/πd3. సో ఇవి బిట్ టు బిట్టే ఉంటాయి కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే. సరే, ఇంకా తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్క్రూ ఫాస్టింగ్ అనే టాపిక్లో తీసుకుంటే కనుక, సో మనకి
ప్రిలిమినరీ లోడ్ అంటాం లేదా ప్రీ లోడ్ అంటాం. ప్రీ లోడ్కి సంబంధించిన ప్రీ లోడ్ ఫార్ములా ఎంత అంటే 2840D అని గుర్తుపెట్టుకోండి. డయామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2840తో మల్టిప్లై చేస్తే మనకి లోడ్ వస్తుంది, అంటే మినిమం లోడ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ పైన మనం ఏదైనా నట్టో బోల్ట్ ఏదో ఫిట్ చేసాము, దీని యొక్క డయామీటర్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.2 మీటర్ అని, 0.02 మీటర్ అని చెప్పేసి. సో దీనిపైన పడే లోడ్ ఎంత దీనివల్ల అంటే ఈ డయామీటర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దానిపైన పడే ప్రీ లోడ్ వస్తుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం స్ట్రెస్ తీసుకుంటే ఇంతకుముందు మాట్లాడినాం లోడ్ బై ఏరియా అని చెప్పి. ఏరియాని సిచ్యువేషన్ బట్టి ఏరియా ఫార్ములాస్ మారుతా అంటే అవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెన్సైల్ లోడ్ పడింది అనుకోండి, ఏరియా ఫార్ములా మనం π/4d² తీసుకోవాలి. అలా కాకుండా షియర్ లోడ్ పడితే కనుక ఫార్ములా π/dt తీసుకోవాలి, లోడ్ షియర్ లోడ్ అయితే కనుక. అలా కాకుండా క్రషింగ్ లోడ్ పడితే కనుక ఫార్ములా π/4d² - dc² తీసుకోవాలి, ఒకవేళ అది హలో అయితే. లేదంటే కనుక సేమ్ ఫస్ట్ ఫార్ములా లాస్ట్ ఫార్ములా ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ లోడ్స్ గురించి మాట్లాడినాము. సో నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఇంతవరకు ఇది చాలండి, ఎక్కువ అవసరం లేదు దీంట్లో. స్క్రూ ఫాస్టింగ్లో తీసుకుంటే మనం టైప్స్ ఆఫ్ స్క్రూస్ అనేది ఇంపార్టెంట్. అంటే స్క్వేర్ జాయింట్స్ ఉన్నాయి కదా మనకు, బట్రస్ థ్రెడ్ అని, అలాంటి థ్రెడ్స్ గురించి అయితే ఒకసారి బై హార్ట్ చేయండి. థ్రెడ్స్ ఇంపార్టెంట్. యాక్మీ థ్రెడ్కి 29 degrees ఉంటాయి, బట్రస్ థ్రెడ్ ఎంత, ఇలా మనకి స్క్వేర్ థ్రెడ్ ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి వాల్యూస్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రివిట్స్లో అడగచ్చు మనకు, రివిటెడ్ జాయింట్స్లో. సో రివిటెడ్ జాయింట్స్లో మనం నేర్చుకోవాల్సినది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయంటే, ఇక్కడ మనం డయామీటర్ని కనుక్కోవాలా అంటే కనుక ఫార్ములా 6th రూట్ టీ, థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ టీ అంటే కనుక. సో ఫెయిల్యూర్స్ గురించి అడుగుతాడు మనకు. ఫెయిల్యూర్స్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. టియరింగ్ ఫెయిల్యూర్ ఒకటి, షియర్ ఫెయిల్యూర్ ఒకటి, టియర్ ఫెయిల్యూర్ ఒకటి, షియర్ ఫెయిల్యూర్ ఒకటి, క్రషింగ్ ఫెయిల్యూర్ ఒకటి. సో టియర్ ఫెయిల్యూర్ వల్ల జరిగే ఫెయిల్యూర్కి ఫార్ములా ఏముంది అంటే కనుక మనకు FT = P - D × T బై, సో YT బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ రాసుకుంటాము. సో అదేవిధంగా షియర్ వల్ల అయితే కనుక π/4d² లోడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ రాసుకుంటాము. సో అదే క్రషింగ్ అయితే కనుక FC = D × T బై లోడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ రాసుకుంటాం. సో ఈ ఫార్ములాస్ని యాస్టిస్గా బై హార్ట్ చేయండి. డైరెక్ట్ ఫార్ములాని అడుగుతాడండి, వేరేవేం అడగడు. ఓకే, సో దీని బేస్ పైన మనకి ఇక్కడ చాలండి, ఇంకా డెప్త్గా అవసరం లేదు. ఒకవేళ ఎఫిషియన్సీ అడిగితే కనుక ఎఫిషియన్సీ P - D/P అని గుర్తుపెట్టుకోండి. P అంటే కనుక పిచ్ అని చెప్పి, ఎందుకంటే మనం రివిట్స్ కాబట్టి పిచ్ వస్తుంది అక్కడ. సక్సెసివ్ డిస్టెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ రివిట్ ఇక్కడ ఒకటి ఇక్కడ వేసాం అనుకోండి, సో దీన్ని మనం సక్సెసివ్ డిస్టెన్స్ని మనం పిచ్ కింద తీసుకుంటాం కాబట్టి అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రేక్స్ అనే టాపిక్ చూద్దాం. బ్రేక్స్ అనే టాపిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బ్రేక్ అంటే కనుక T × θ ఫార్ములా. సో అది గుర్తుపెట్టుకోండి. దీన్నే ఇంకో రకంగా ఏమని చెప్పొచ్చు అంటే μ × Fr × ωt కూడా రాయొచ్చు. నెక్స్ట్ టార్క్ = ఫార్ములా ω × R. అదేవిధంగా కైనటిక్ ఎనర్జీ ఫార్ములా అడుగుతాడు, 1/2 × m × ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్ - ఫైనల్ వెలాసిటీ స్క్వేర్. తర్వాత ఇక్కడ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో I = mk², వేర్ k = ఎంత అంటాడు, k = మనకు D/2 దేనికి ప్లేన్ రిమ్ అయితే కనుక, అదే k = D/2√2 ఫర్ ఎగ్జాంపుల్ అదే కనుక డిస్క్ అయితే కనుక. సో డిస్క్కి ఎంత, రిమ్కి ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. అవి రెండు గుర్తుపెట్టుకోండి. మనం డెప్త్కి పోతే మాత్రం చాలా ఉంటాయి ఫార్ములాస్, అంత అవసరం లేదండి. నెక్స్ట్ మనం ఇంకా క్లచెస్ గురించి మాట్లాడితే, క్లచెస్ అనే టాపిక్లో మనకి ఇక్కడ యూజ్ అయ్యే ఫార్ములా పవర్ = 2π/NT/60 అనే ఫార్ములా ఒకటి. తర్వాత క్లచెస్ చూస్తే మనకి దీంట్లో 2 టైప్స్గా డివైడ్ చేసింటాం. ఒకటి స్లిప్ క్లచ్ ఒకటి, నాన్ స్లిప్ క్లచ్ ఒకటి. సో స్లిప్ క్లచ్లో తీసుకుంటే ఫ్రిక్షనల్ క్లచ్ అంటాము. దాంట్లో మరి సబ్ డివైడ్ అంటే ప్లేట్ క్లచ్ ఒకటి, కోనికల్ క్లచ్ ఒకటి, సెంట్రిఫ్యూగల్ క్లచ్ ఒకటి. సో నేమ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇది పాజిటివ్ క్లచ్ అంతే సింపుల్గా. ఓకే, సో ఈ ఏరియాలో యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయంటే టార్క్ ఇంపార్టెంట్, μ × W × R1 + R2/2. సో ఇంకా మనకి ఇక్కడ ఏమైనా అడుగుతాడంటే కంపల్సరీ అడుగుతాడు, రెండు ఫార్ములాస్ అడుగుతాడు. ఒకటి టార్క్ సంబంధించిన ఫార్ములా, లోడ్ సంబంధించిన ఫార్ములా, ఎఫెక్టివ్ రేడియస్కి ఫార్ములా. సో ఎఫెక్టివ్ రేడియస్ సంబంధించిన ఫార్ములా దేనికి మనం 2 టైప్గా డివైడ్ చేసి ఉంటాం వీటిని, యూనిఫామ్ ప్రెజర్ టైప్ అని ఒకటి, యూనిఫామ్ వియర్ టైప్ అని ఒకటి. ఇది ఒక టేబుల్ లాగా వేస్తాను. సో ఈ విధంగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకోండి. TP = 2/3 μW R1³ - R2³ / R1² - R2². ఓకే,
అదే వేర్లు తీసుకుంటే కనుక μw ఇంటూ R1 ప్లస్ R2/2 ఫార్ములా. ఓకే, ఇక్కడ లోడ్ ఫార్ములా తీసుకుంటే కనుక P ఇంటూ పై ఇంటూ R1² మైనస్ R2². ఇక్కడ లోడ్ ఫార్ములా తీసుకుంటే 2π ఇంటూ R1 మైనస్ R2. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ రేడియస్ అడుగుతాడు. ఎఫెక్టివ్ రేడియస్కి ఫార్ములా ఆర్తో ఇండికేట్ చేస్తాము. 2/3 R1³ మైనస్ R2³ R1² మైనస్ R2². ఇక్కడ ఎఫెక్టివ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2/2. అంటే జస్ట్ ఫార్ములాస్ అడుగుతాడు మనకు. అంటే ఎట్లా, యూనిఫామ్ ప్రెజర్లో టార్క్ ఫార్ములా, యూనిఫామ్ వియర్లో టార్క్ ఫార్ములా, యూనిఫామ్ ప్రెజర్లో లోడ్ ఫార్ములా, యూనిఫామ్ వియర్లో టార్క్, ఆ విధంగా డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతాడు కాబట్టి జస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఇంకా డీటెయిల్గా మీకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనం గేర్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. సో గేర్స్లో మనకు మాడ్యూల్ అడుగుతాడు. మాడ్యూల్ అంటే D/D. తర్వాత డయామీటర్ పిచ్ అడుగుతాడు. సో T/D ఫార్ములా. తర్వాత ఇంకేమున్నాయి మనకు దీంట్లో, తర్వాత బెల్ట్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కాబట్టి బెల్ట్, ఓపెన్ బెల్ట్ ఒకటి, తర్వాత క్రాస్ బెల్ట్ ఒకటి. సో ఓపెన్ బెల్ట్లో లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్, లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. R1 ప్లస్ R2 ప్లస్ R1 మైనస్ R2²/D ప్లస్ 2D ఫార్ములా. ఓకే, సేమ్ ఫార్ములా వస్తుంది. జస్ట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ R1 ప్లస్ R2²/D ప్లస్ 2D. సో అంతా సేమ్. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. తర్వాత ఇక్కడ తీటా అడుగుతాడు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతాడు. ఇక్కడ 180 మైనస్ 2 ఆల్ఫా అయితే ఇక్కడ 180 ప్లస్ 2 ఆల్ఫా. క్రాస్ బెల్ట్ కాబట్టి, అంటే ఓపెన్ బెల్ట్ అంటే ఏది చూపిస్తాం మనం, ఇది ఓపెన్ బెల్ట్. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఇది క్రాస్ బెల్ట్. సో కాబట్టి మనకి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీటా ప్లస్ రాసుకుంటాం అంతే. ఓకే, తర్వాత ఇక్కడ స్పీడ్కి సంబంధించిన రేషియోస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ N2/N1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఉంటుంది D1/D2. ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ని కన్సిడర్ చేస్తే ప్లస్ T రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్ని కూడా కన్సిడర్ చేస్తే 1 మైనస్ S/100. వేరే S అంటే స్లిప్. ఓకేనా, ఇక మనకి 2 ఉన్నాయనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వీల్స్ ఉన్నాయనుకుంటే, లేదు మనకి 4 వీల్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఫార్ములా ఏ విధంగా మారుతుంది, N4/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 ఇంటూ D3/D4. థిక్నెస్ ఉంటే థిక్నెస్ కన్సిడర్ చేస్తాం, స్లిప్ ఉంటే స్లిప్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, అదేవిధంగా పవర్కి సంబంధించిన ఫార్ములా 2πNT/60 ఒకటి ఉంటే, అదేవిధంగా టార్క్ T1 మైనస్ T2/V కూడా ఉంటుంది. అంటే పవర్కి సంబంధించిన ఫార్ములా ఇవి రెండు కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల జరిగే టార్క్ ఎంత, ఆర్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఎంత అని అడిగినా అనుకోండి. సో ఫార్ములా mv². మ్యాక్సిమం కేసెస్లో సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆర్ సెంట్రిఫ్యూగల్ టార్క్ ఎంత ఉంటుంది అంటే TC ఈజ్ ఈక్వల్ టు Tmax/3 ఉంటుంది. ఒక్కోసారి మనకి వెలాసిటీ ఇకపోతే మనం √Tmax/3 ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇనిషియల్ టెన్షన్ అని కూడా అడగచ్చు ఒక్కోసారి. ఇనిషియల్ టెన్షన్ అడిగితే కనుక సో T0 ఇండికేట్ చేస్తాము. T1 ప్లస్ T2/2 రాసుకోండి చాలా, అంతే ఫార్ములా, ఎక్కువ అవసరం లేదని ఇవి రెండు రాసుకోండి. నెక్స్ట్ వెలాసిటీ రేషియో, వీటే మనం వెలాసిటీ రేషియోస్ అంటాం. ఇవన్నీ కూడా వెలాసిటీ రేషియో ఫార్ములాస్. ఓకే, తర్వాత ఇక్కడ ఈక్వలెంట్ టార్క్ అని ఒకటి వస్తుంది, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అని ఒకటి వస్తుంది. ఈక్వలెంట్ టార్క్ ఫార్ములా ఏమంటే m² ప్లస్ T². ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఫార్ములా 1/2 ఇంటూ m ప్లస్ √m² ప్లస్ T² ఫార్ములా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకేమున్నాయి మనకు, జనరల్ బేరింగ్, షార్ట్ బేరింగ్, స్క్వేర్. ఓకే, బేరింగ్స్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం బేరింగ్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే జనరల్ బేరింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే కనుక దాని లెంత్ డయామీటర్ రేషియో తీసుకుంటే కనుక 0.5 ఉంటుంది. L/D రేషియో లెస్ దాన్ 0.5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ L/D రేషియో కనుక గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే లాంగ్ బేరింగ్ అంటాం. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా లెస్ దాన్ 1 ఉంది అనుకోండి, దాన్ని మనం షార్ట్ బేరింగ్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి, దాన్ని మనం స్క్వేర్ బేరింగ్ అంటాం. ఇది షార్ట్ బేరింగ్, ఇది స్క్వేర్ బేరింగ్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇది డైరెక్ట్ యాస్టిస్గా బైహార్ట్ చేసేసండి వాల్యూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్ప్రింగ్స్. సో స్ప్రింగ్స్ తీసుకుంటే స్ప్రింగ్స్ మనకి 2 టైప్ డివైడ్ చేసి ఉంటాం. ఒకటి క్లోజ్డ్ ఒకటి, తర్వాత ఓపెన్ ఒకటి. సో మనకి ఇక్కడ ఏమేమి అడుగుతాడు అంటే కనుక స్ప్రింగ్ ఇండెక్స్ అడుగుతాడు. స్ప్రింగ్ ఇండెక్స్ ఫార్ములా D/స్మాల్ d ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకేమన్నా మనకు స్టిఫ్నెస్ ఫార్ములా అడుగుతాడు. స్టిఫ్నెస్ అడిగితే కనుక లోడ్ బై డిఫ్లెక్షన్.
సో ఫార్ములా తీసుకుంటే ZD⁴/64R³ N. అదేవిధంగా డిఫ్లెక్షన్ ఫార్ములా తీసుకుంటే 64WR³N/GD⁴. ఓకే, షియర్ స్ట్రెస్ తీసుకుంటే 8WD/πD³ ఫార్ములా. స్ప్రింగ్ టార్షన్ బెండింగ్ షియర్. ఓకే, ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా అయితే అవసరం లేదండి, ఇంతకంటే ఎక్కువ. ఇంకా తర్వాత ఇంతకుముందు మనం స్క్రూస్లో డిస్కస్ చేయలేదు కదా, స్క్రూస్ అనే టాపిక్స్లో మనం టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఇంపార్టెంట్. స్క్రూ థ్రెడ్స్ మనం టాపిక్ తీసుకుంటే కనుక మనకు బ్రిటిష్ అసోసియేషన్ విత్వర్త్ థ్రెడ్ అని ఉంటుంది 55 degrees యాంగిల్. ఆ తర్వాత బ్రిటిష్ అసోసియేషన్ ఉంటుంది 47.5 degrees యాంగిల్. అంటే ఇలా తీసుకుంటే ఈ యాంగిల్ 55 degrees. ఓకే, అర్థమైంది కదా. అదేవిధంగా యాక్మీ థ్రెడ్ తీసుకుంటే కనుక 29 degrees ఉంటుంది. స్క్వేర్ థ్రెడ్ అయితే అవసరం లేదు. బట్రస్ థ్రెడ్ తీసుకుంటే 45 degrees ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకేమన్నా మనకు ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్ తీసుకుంటే కనుక 60 degrees ఉంటుంది. ఓకే, సో ఈ వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత కప్లింగ్స్ తీసుకుంటే కప్లింగ్స్ తెలుసు కదా మనకు. మనకు 2 types ఉంటాయి, ఫ్లాంజ్ కప్లింగ్ ఒకటి, మఫ్ కప్లింగ్ ఒకటి. తర్వాత దాన్ని మనం 2 types డివైడ్. యాక్చువల్గా బేసిక్గా కప్లింగ్స్ తీసుకుంటే మనము 2 types డివైడ్ చేసి ఉంటాం. ఒకటి రిజిడ్ కప్లింగ్స్ అని ఒకటి, తర్వాత ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అని ఒకటి. రిజిడ్ కప్లింగ్ తీసుకుంటే మనం మఫ్ కప్లింగ్ ఒకటి తీసుకుంటాము, తర్వాత ఫ్లాంజ్ కప్లింగ్ ఒకటి తీసుకుంటాం. ఫ్లెక్సిబుల్లో ఓల్డ్ హ్యామ్ కప్లింగ్ ఒకటి తీసుకుంటాము, యూనివర్సల్ కప్లింగ్ ఒకటి తీసుకుంటాము, తర్వాత బుష్డ్ కప్లింగ్ అని ఒకటి తీసుకుంటాం. సో నేమ్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి, అంతే చాలు. ఎక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ అని మర్చిపోయినాం మనం. యూజర్స్ ఎక్కడ ఏది యూజ్ చేస్తారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది నోట్ చేసుకోండి, ఒకసారి నోట్ చేసుకొని దాన్ని బైహార్ట్ చేసే ట్రై చేయండి. సారీ, గేట్స్లో ఏమున్నాయి మీకు చెప్పాల్సినది, థ్రెడ్స్, కీస్, గేర్స్లో తీసుకుంటే స్పర్ గేర్, హెలికల్ గేర్, ఇంకా అవి మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ అవసరం లేదండి. నెక్స్ట్ కీస్ తీసుకుంటే మనం కీస్ గురించి మాట్లాడితే కీస్ ఏవేవి ఉన్నాయి మనకు, టైప్స్ ఆఫ్ కీస్. ఒకటి శాడిల్ కీ ఒకటి ఉంటుంది, తర్వాత సంక్ కీ అని ఒకటి ఉంటుంది, టాంజెంట్ కీ అని ఒకటి ఉంటుంది, వుడ్ రఫ్ కీ అని ఒకటి ఉంటుంది, తర్వాత కిండే కీ అని ఒకటి ఉంటుంది. సో తెలుసు కదా, శాడిల్ కీ అంటే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ షాఫ్ట్ పైన పెడతాము, సంక్ కీ అంటే కనుక షాఫ్ట్కి ఇట్లా మధ్యలో పెడతాం. అంటే మన క్వశ్చన్ కొడతా అంటే షాఫ్ట్కి ఫ్లాంజ్కి మధ్యలో, అంటే షాఫ్ట్లో కూడా ఉంటుంది. ఐ మీన్ ఏమంటే ఇలా రెండిట్లో ఉంటుంది, ఇది పైన ఉంటుంది. సో దీన్ని సంఖ్య అంటాం. అదొకటే మనకు అడగచ్చు క్వశ్చన్, అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా తర్వాత కప్లింగ్స్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ ఏమంటే కనుక నాన్ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఇంటర్సెక్టింగ్ కేసెస్లో ఏది యూజ్ చేస్తాం కప్లింగ్ అడుగుతాడు. సో యూనివర్సల్ కప్లింగ్ యూజ్ చేస్తాం. ఇది ప్రీవియస్గా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన పెట్టాం. అదే మనకి లాటరల్ మిస్అలైన్మెంట్ ఉంటే ఉంటే ఏది యూజ్ చేస్తామంటే ఓల్డ్ హ్యామ్ కప్లింగ్ యూజ్ చేస్తాం. ఇవి రెండు నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అన్ని సార్లు వచ్చిన బిట్ కాబట్టి ఇది మనకు అడగచ్చు, అది గుర్తుపెట్టుకోండి బిట్. ఓకే, ఇంకా తర్వాత లిమిట్స్లో మనకు క్లియరెన్స్, ట్రాన్సిషన్, ఇంటర్ఫిరెన్స్, ఫిట్స్, టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉన్నాయి కదా మనకు. టైప్స్ ఆఫ్ ఫిట్స్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా మనకు, ఇది హోల్, ఇది షాఫ్ట్ తీసుకుంటే మనము క్లియరెన్స్ ఫిట్ ఒకటి, తర్వాత ట్రాన్సిషన్ ఫిట్ ఒకటి, ఇంటర్ఫిరెన్స్ ఫిట్ ఒకటి అంటాం. సో క్లియరెన్స్ ఫిట్ అంటే ఏమి, మనకి హోల్ పెద్దగా ఉంటుంది, షాఫ్ట్ చిన్నగా ఉంటుంది. ట్రాన్సిషన్ ఫిట్ అంటే హోల్ షాఫ్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇంటర్ఫిరెంట్ అంటే హోల్ చిన్నగా ఉంటుంది, షాఫ్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో షాఫ్ట్ పెద్దగా ఉంటే ఆ హోల్లో ఎలా మనకి ఫిట్ అవుతుంది అనుకుంటే, సో మనం డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా, అంటే ఫోర్జింగ్ ప్రాసెస్ కావచ్చు, హీటింగ్ ప్రాసెస్ కావచ్చు, డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా దాన్ని మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది, ప్రెజర్ అప్లై చేసి. ఓకే, ఇంకేమున్నాయి మనకు, ఎయిర్ ట్రాన్స్మిషన్, బేరింగ్స్. మనం డెప్త్ పోతే మాత్రం చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ అంత డెప్త్ వరకు మీకు అవసరం లేదండి, చాలండి. తర్వాత యూనిట్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి కోర్ సబ్జెక్ట్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎం తీసుకున్నా, లేదా డిఈ తీసుకున్నా, లేదా డిఎంఈ సబ్జెక్ట్ తీసుకున్నా, సో ఇక్కడ మాత్రం మనకు కంపల్సరీగా యూనిట్స్, ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని కూడా దాని రిలేటెడ్గానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.